వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 23, 24 వచనాలను చదువుకుందాం. నేను ఎవడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఇక్కడ మనం చూసినటువంటి పరిస్థితిని కానీ సందర్భాన్ని కానీ ఆలోచన చేస్తే, ఇక్కడ నేను ఎవడి వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారినందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఓడలో ప్రయాణమై ఆయన వెళుచు ఉన్నారు. అసలు ఈయన ఓడలో ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యేసు ప్రభు వారు యొక్క దూత ఆయన యొద్దకు వచ్చి, పౌలా నీవు భయపడకు, నీవు ప్రయాణము చేస్తున్నావు, ఇక్కడ నీతో పాటు ఓడలో ప్రయాణము చేస్తున్న వారందరూ కూడా దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు కనుక నీవు ప్రయాణము చేయడానికి భయపడకు అని చెప్పారు. అసలు ఓడలో ప్రయాణం చేయడానికి ఎవరైనా భయపడతారా? భయపడరు. సరే, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు భయపడకుండా ప్రయాణం చేయాలి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క దూత అక్కడికి వచ్చి, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా నీవు భయపడకు, ఎందుకంటే నీతో కూడా ఈ ఓడలో ప్రయాణము చేస్తున్నటువంటి వారందరినీ కూడా అప్పగించబోతున్నాను, నీవు భయపడకు అని చెప్తున్నారు. అసలు ఈ సందర్భాన్ని కానీ మనం చూస్తే, అసలు పౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారని మనం గమనిస్తే, ఇదే 27వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను అగస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఇటలీ ప్రాంతంలోనికి మరొక ప్రాంతానికి ఆయన వెళ్తున్నారు. ఆయన ఎవరితో వెళ్తున్నారని మనము గమనిస్తే, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు అపోస్తులైనటువంటి పౌలును మరికొందరు ఖైదీలను, అంటే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు సువార్త పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి పరిచర్య వాస్తవము కాదని, దేవుని ప్రకటించడం ఇష్టం లేని ప్రజలు ఆయనను బంధించి అక్కడ సైన్యాధిపతులకు అధికారులకు అప్పగించడానికి ఒక ప్రాంతంలో ఆయన మీద న్యాయ విచారణ చేసి మరొక ప్రాంతానికి ఆయనను పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఖైదీలతో కలిసి ఈయన కూడా మరొక ఖైదీగా ఆ ప్రాంతంలోనికి వెళ్తున్నారు. ఇప్పుడు ఖైదీలను కానీ మనం చూస్తే, ఒక జైలు నుంచి మరొక జైలుకి కానీ ఆ జైలు నుంచి కోర్టులోకి వెళ్ళడానికి ఎలా పంపిస్తారు? మనకు తెలిసిన పద్ధతి, సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు. వెరీ గుడ్. ఇంకా దేని మీద? జీప్లో. ఇప్పుడు ఈ రవాణా సౌకర్యము, రోడ్డు పరిస్థితులు అన్నీ బాగున్నాయి కాబట్టి జీప్లో తీసుకెళ్తున్నారు. ఎవరైనా కానీ ఆ వాహనం వెళ్ళేటప్పుడు వెనక ముందు కూడా ఏం లేకుండా వెళ్ళిపోతారా? వెనక ముందు కూడా ఏముంటాయో తెలుసా? ఆ జీప్ ముందు పోలీస్ వారి యొక్క వాహనాలు ఖచ్చితంగా ముందు వెనుక కూడా ప్రయాణం చేస్తారు. ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారిని కూడా ఒక కోర్ట్ లాంటి ప్రదేశంలో అప్పగించడానికి ఖైదీలతో పాటు ఈయనని కూడా పంపిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మరి రోడ్డు రవాణా సౌకర్యాలు అంతగా లేవు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా, దూర ప్రాంతం వెళ్ళాలన్నా వీరు ఓడలోనే వెళ్ళాలి. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఇదంతా వివరిస్తున్నాను, వాక్యంలోని చూపించకుండా నేను ఒక స్టోరీలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చివరి వరకు మీకు అర్థమైతే దేవుని వాక్యంలో మీరు ఖచ్చితంగా బలపరచబడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రయాణమై వెళుతూ ఉన్నటువంటి ఈయన ఓడలో ప్రయాణము చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడికి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఆయనతో పాటు ఇంకా ఖైదీలు కూడా అక్కడ ఉన్నారు. అందులో వారందరూ ఉన్నప్పుడు వారు ప్రయాణం చేస్తున్నప్పుడట, ఇప్పుడు దేవుని దూత వచ్చేసి, పౌలా నీవు భయపడకు, ఈ రాత్రి దేవుడు నీతో ఉన్నాడు అని చెప్తున్నారు. అసలు ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఒక 14 రోజుల వరకు కూడా పౌలు గారట, అపోస్తులైనటువంటి పౌలు గారు అక్కడ ప్రయాణము చేస్తున్న వారు సూర్యుడిని కానీ చంద్రుణ్ణి కానీ చూడలేదంట. ఎవరిని చూడలేదు? ఇప్పుడు ఓడలో మధ్య సముద్రంలో ఉన్నారు. ఇప్పుడు మధ్య సముద్రంలో సూర్యుడు కనిపించకపోయినా, చంద్రుడు కనిపించకపోయినా, ఆ ఓడలో ఏమీ లైటింగ్ కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆహా, నాకేమి దిగులు, ఇన్వర్టర్ ఉంది కదా అనుకుంటారా? జనరేటర్ ఉంది కదా అనుకుంటారా? ఇప్పుడు
ఇప్పుడు అదేం లేవు. సూర్యుడు చంద్రుడు కూడా ప్రకాశించడం మానేశారు. ఇప్పుడు వారందరికీ కూడా ఒక్కటే, ఎన్ని రాత్రులు ఎన్ని పగలు ఉన్నారంటే వాళ్ళు 14 రోజులు చీకటిలో అంధకారంలో ఉండిపోయారట. ఇప్పుడు అంధకారంలో ఉన్న వారికి చాలా ధైర్యంగా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఈ అంధకారంలో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రోజు మిడ్నైట్ కరెంటే పోయింది అనుకోండి, ఇన్వర్టర్ పనిచేయట్లేదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఒకసారి మొన్న రీసెంట్గానే కరెంటు పోయింది కదా, ఇన్వర్టర్లు లేవు, ఛార్జింగ్ అయిపోయింది, జనరేటర్లు కూడా ఆన్ అవ్వట్లేదు, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్. రాత్రి అయ్యింది, కిరసనాలు తెచ్చుకుని ఏంటంటే వెలిగించుకోవడానికి కూడా దీపాలు లేవు. ఇప్పుడు అన్ని వస్తువులు వచ్చేసినాయి కాబట్టి దీపాలు ఎక్కడో పాడేశారు. ఇప్పుడు వెలిగించుకోవడానికి కొవ్వొత్తులు తేయడానికి కొట్టు దగ్గర కరెంట్ లేదు, కొట్టు షాప్ కూడా ఆయన ఓపెన్ చేయలేదు. మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఓ భలేగా ఉందిరా, కరెంట్ లేదు అనుకుంటారా? అమ్మా ఎక్కడున్నావు, నాన్న ఎక్కడున్నావు, తాత ఎక్కడున్నావు, అమ్మమ్మ ఎక్కడున్నావు, నానమ్మ ఎక్కడున్నావు అంటారే తప్ప బాబు కొంచెం తినంటారా? ఆ చీకట్లో ఎవరైనా తింటాడా, తాగుతాడా? ఇంకా మనశ్శాంతి ఉంటుందా? ఆ వెలుగు, ప్రకాశించే వెలుగు ఆగిపోయింది. ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్నారు. వారికి కావాల్సినటువంటి ఆ చీకటి రాత్రి కూడా కనిపించట్లేదు. అసలు ఏది పగలో ఏది రాత్రో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు వారు ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో 14 రోజులు వీరు చీకట్లో ఉండిపోయారట. ఇప్పుడు ఈ చీకట్లో ఉన్న వారికి దేవుని దూత వచ్చి, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, పౌలా భయపడకు, ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు గాఢాంధకారం అనేటువంటి పరిస్థితి ఆ ప్రజలకు ఆయనకి కలిగి ఉన్నవి. అసలు ఈ పరిస్థితులు కలగడానికి గల కారణం ఏంటంటే, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క సువార్తను ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన మీద నిందలు వేసి ఆయనను అప్పగించి ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు గాఢాంధకారంలో ఆయన పరిస్థితి గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుని దూత ఒక విషయం చెప్తుంది. ఏంటో తెలుసా? పౌలా నువ్వు భయపడకు, ఎందుకంటే ఇదిగో ఈ వాడలో నీతో పాటు ప్రయాణము చేస్తున్న వారందరినీ కూడా నీకు అప్పగించేశాడు దేవుడు, భయపడకు నీవు అని చెప్పి వారితో చెబుతున్నప్పుడు పౌలు గారు ఒక విషయాన్ని వారికి తెలియచేస్తున్నారు. ఇదిగో ప్రజలారా, మీరు భయపడకండి. ఇలాంటి రాత్రులు మనకి ఎన్ని కలిగినా కానీ దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు అని చెప్పి వారందరికీ కూడా చెప్తున్నప్పుడు ఈయన కూడా ఖైదీల్లో ఒకడే ఎలాగునో మాట్లాడుతున్నాడని చెప్పి వారందరూ ఆశ్చర్యపడిన సంగతులు, పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో మన బ్రతుకు మీద ఆశలు లేవనుకుంటాం. కొన్ని స్థితిగతులు మనల్ని వెంటాడినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇక ఈ గాఢాంధకారమైనటువంటి చీకటి పరిస్థితులే నా జీవితంలో ఉన్నాయి, ఇక నేను వెలుగును చూడలేనేమో, ఇక నా జీవితంలో సంతోషం అనేది నేను చూడలేనేమో, అందరూ బాగానే ఉన్నారు కానీ నా బ్రతుకే ఎందుకు ఇలాంటి చీకటి బ్రతుకు అనేటువంటి గాఢాంధకారపు పరిస్థితులు నాకు కలిగాయి అని కృంగిపోయేటువంటి నీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? సహోదరి సహోదరుడా, గాఢాంధకారము అనేటువంటి పరిస్థితులు నిన్ను చుట్టిముట్టినా కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారికి తోడై ఉన్నటువంటి దేవుడు, నా ప్రియ కుమార్తె కుమారుడా నీవు భయపడకు అని ఆయన వాగ్దానం ఇస్తూ చెప్తున్నటువంటి మాటలు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, కొన్ని పరిస్థితుల్లో ఇక నా జీవితం ఇంతే అని ఉన్న ఆశలన్నీ ఆవిరైపోయే స్థితిగతులు నీకు కలిగినా కానీ నువ్వు ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నీతో నాతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. కొన్ని స్థితిగతులు మనల్ని కృంగదీస్తాయి. ఇక నా అనుకున్నటువంటి, నా సొంతం అనుకున్నటువంటి నా ప్రజలే, నా అనుకున్నటువంటి నా కుటుంబమే, ఇక నేను సర్వం అనుకున్నటువంటి నా వారే నన్ను అనేకమైన మాటలతో, అనేకమైన నిందలు వేసి నన్ను హింసించి బాధ పెట్టినా ఇక నా జీవితము మారదేమో అని ఒకవేళ దిగులుతో ఉన్నావేమో, దేవుడు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి, భయపడకు. నీవు ఎవరి వాడవో తెలుసా? నీవు ఎవరి దానవో తెలుసా? అసలు నీవు ఎవరు ఈ లోకానికి పంపిస్తే వచ్చావో తెలుసా? ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలోనికి నేను పంపిస్తేనే తప్ప ఎవడనో ఈ లోకంలోనికి వచ్చే అధికారము లేదు. మనం ఎవరి వారమో మనము గ్రహిస్తే ఎదురయ్యే పరిస్థితులకి మనము భయపడిపోము. అందుకే 139వ కీర్తన 8-9 వచనాలను మనం చూస్తే అక్కడ దావీదు గారు గొప్ప విషయాన్ని, ఆయన ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉంటారు. ఒకసారి చూద్దామా? 139వ కీర్తన 8వ అధ్యాయము 9-10 వచనాలను చదువుదాం. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నువ్వు అక్కడనను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించనను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును,
నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఇక్కడ మనము చూస్తే దావీదు గారు దీన దశలో ఉన్నప్పుడు ఆయన తెలియచేస్తుంది ఏంటో తెలుసా? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. ఇదిగో పాతాళంలోనికి, సముద్ర దిగాంతంలోనికి నేను వెళ్ళిపోయినా కానీ అక్కడ ఎవరున్నారట? నీవు ఉన్నావు. ఇదిగో నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నది అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే దీన వ్యవస్థలో ఉన్న, సంపన్న స్థితిలో ఉన్నా కానీ ఇక్కడ దావీదు గారు ఆయన తెలియచేస్తుంది ఏంటో తెలుసా? నేను ఎక్కడ ఉన్నా, ఎలాగునున్నా కానీ నేను నీ వాడను గనుక, నీ దానను గనుక, ఎలాంటి స్థితి నాకు ఎదురొచ్చినా కానీ నీవు నా చేయి విడువవయ్యా అని దావీదు గారు తెలియచేస్తున్నారు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు పనికిరానటువంటి ఒక అన్నదమ్ములందరిలోనూ కూడా తక్కువవాడుగా హేళన చేసే, పశువులను కాచుకునేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెబుతున్నాడు. నా ఎదుట యుద్ధశీరుడైన బలాఢ్యుడైనటువంటి గొల్యాతు నిలబడినా కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా నాతో ఉంటా, యుద్ధము యెహోవాదే అని సెలవిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఆయనకున్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే ఆయనకు ఏమీ లేనటువంటి స్థితిలోనూ ఒకటే చెప్తున్నాడు, సర్వ సృష్టికర్త నాతో ఉన్నాడని. అన్నీ కలిగిన స్థితిలోనూ కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను ఆకాశముకి ఎక్కిపోయినా, సముద్ర దిగాంతంలోనికి నేను వెళ్ళిపోయినా కానీ, గడాంధకారపు పరిస్థితులు నన్ను చుట్టుముట్టేసినా కానీ అక్కడ నాతో ఎవ్వరూ లేకపోయినా, నేను అనుకున్న వారు నాతో తోడు లేకపోయినా కానీ నా దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసం ఎవరికి కలుగుతుందో తెలుసా? క్రైస్తవులు అయినటువంటి ఆత్మీయంగా స్థిరపడిన వారికే ఆ విషయం అర్థమవుతుంది. కొన్ని పరిస్థితుల్లో అనుకున్న సిచ్యువేషన్లన్నీ మనకి అనుకూలించవు, మనకి ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాలు ఉండవు. కొన్ని పరిస్థితుల్లో మారుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టో, మనుషులను బట్టో, లేదా స్థితిగతులను బట్టో మారిపోతూ ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లోనే నీవు కూర్చుని ఏడుస్తూ కొంత బాధపడినా కానీ ఒక్క విషయాన్ని నువ్వు మర్చిపోకు. బాధ అనేటువంటిది, విచారం అనేటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. విచారము అనేటువంటిది ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికైనా కలుగుతుంది. కానీ ఆ విచారమును గురించి చింతిస్తూ ఉంటూ మనము దేవుణ్ణి మర్చిపోతే ఇక మనకు, దేవుని నమ్ముకున్నటువంటి మనకు, నమ్ముకోలేనటువంటి వారికి కూడా తేడా లేకుండా పోతుంది. నీవెక్కడి నుంచి ఈ వాక్యము ఈ ఉదయకాల సమయంలో వింటున్నవారైనా, ఇక్కడ కూర్చుని ఎవరైనా కానీ ఒకవేళ మీ జీవితమును గురించి, మీ భవిష్యత్తును గురించి గాఢాంధకారం అనేటువంటి స్థితిగతులే నన్ను వెంటాడుతున్నాయని కృంగిపోయి ఇక జీవితంలో ముందుకు కొనసాగలేనేమో అనేటువంటి స్థితిలో ఇక్కడ కూర్చుని ఉన్నారా? దేవుడు ఒకటే సెలవిస్తున్నాడు, ఏంటో తెలుసా? నేను నీతో ఉన్నాను, నీవు భయపడకు అని ఆయన సెలవిస్తున్నారు. కనుక నీవు తప్పక దేవుని మీద ఆధారపడి మనము ముందుకు కొనసాగాలి. ఎందుకంటే మనము ఎవరి వాడము, ఎవరి దానను అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారికి కూడా దూత ఏమని సెలవిస్తుందో తెలుసా? నీవు ఎవని వాడవో, ఎవరిని సేవించుచున్నావో ఆ దేవుని యొక్క దూతను సెలవిస్తున్నారని చెబుతూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మనము, వాక్యం వింటున్నటువంటి మనము ఒక్క విషయాన్ని గమనించాలి. ఏంటో తెలుసా? నీవు ఎవరి వాడవు, నీవు ఎవరి దానవు. అంటే ఇప్పుడు నీవు దేవుని బిడ్డవా, దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడేటువంటి బిడ్డవా, లోకాన్ని నమ్ముకుని లోకంలో ఉండిపోయేటువంటి బిడ్డవా? ఆలోచన చేయి. ఒకవేళ నీవు దేవుని నమ్ముకుని దేవుని యొక్క వాక్యానుసారంగా నిలవపడేటువంటి వ్యక్తివైతే, నీవు దేవుని సొత్తు అయితే, నీవు దేవుని వాడవైతే, నీవు దేవుని దానవైతే నీవు ఒక విషయాన్ని పాటించాలి. ఏంటో తెలుసా? అందుకు కీర్తనల గ్రంథం 119వ కీర్తన 94 వచ్చినని మనము ఒక్కసారి మనం చూద్దాం. అసలు ఎవరు దేవుని వారు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ పౌలు గారిని సంధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నీవు ఎవరిని వాడవో, ఎవరిని సేవించినటువంటి వాడవో ఆ దేవుని దూతను మాట్లాడుతున్నానని చెబుతూ, ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటో తెలుసా? నీవు ఎవరి వానువో నీవు కనుగొనాలి అంటే అసలు నీవు దేవుని దానవా, దేవుని వాడవా కాదా అనేటువంటి విషయం నీకు తెలియాలంటే 119వ కీర్తన 94వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షింపుము. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎవరి వారము అని మనము గ్రహిస్తే, ఉపదేశములను అనుసరించే వారందరూ కూడా ఎవరి వారట? దేవుని వారు. ఇప్పుడు దేవుని వారిని దేవుడు రక్షిస్తాడా, విడిచిపెడతాడా? రక్షిస్తాడు. ఇప్పుడు ఉపదేశములను అనుసరించాలా, అనుసరించకుండా తిరిగే వారందరూ ఎవరు వారు?
రక్షణ తీసేసుకుని బాప్తీసం పొందేసుకుని నీ అంత గొప్పవాడు ఎవరు లేరయ్యా, నీవే నన్ను రక్షించింది, నన్నే స్వస్థపరిచింది నీవేనయ్యా అని మనం ప్రార్థన చేసేసి దేవుని మందిరానికి వస్తే సరిపోదు. ఆ ఉపదేశమును నీవు సరిగా ఆలోచన చేస్తున్నావా? విన్నటువంటి వాక్యాన్ని నీవు సరిగా నీ జీవితంలో ఆలోచనలు ప్రణాళికల్లో ఉంటున్నాయా? నీవు బోధిస్తున్నటువంటి వాక్యము లేదా నీవు వింటున్నటువంటి వాక్యము, నీవు నేర్చుకుంటున్నటువంటి వాక్యములు, నీవు వినుచున్నటువంటి వాక్యములు నీ జీవితంలో అవి ఒక వరముగా మారి నీ జీవితము మారడానికి వాక్యానుసారంగా బ్రతకగలిగితే నీవు ఎవరిని వాడవో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎవరిని వాడను అని చెబుతూ నేను నీ ఉపదేశంలో వెతుకుచున్నాను, నేను నీ వాడని, నన్ను రక్షించు దేవా అని అని చెబుతూ 56వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఇదే 119వ కీర్తన 56వ వచనాన్ని మనం చూద్దాం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు ఆయన తెలియజేస్తుంది ఏంటో తెలుసా? నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడింది. ఆత్మీయ వరాలు ఎన్నండి? ఇక్కడ ఆత్మీయమైనటువంటి వరాలు అంటే ప్రార్థించేటువంటి వరము నీకు ఉండొచ్చు, ఆత్మ వివేచన అనేటువంటి వరము నీకు ఉండొచ్చు, ప్రవచనాలు చెప్పేటువంటి వరము నీకు ఉండొచ్చు, భాషలతో స్తుతించేటువంటి వరము నీకు ఉండొచ్చు, లేదా స్వస్థత వరము నీకు ఉండొచ్చు, లేదా ఎక్కువ గంటలు దేవుణ్ణి పాటలతో స్తుతించేటువంటి వరము నీకు ఉండొచ్చు, ఉపదేశము చేసే వాక్యము చెప్పేటువంటి వరము ఉండొచ్చు. ఏ వరమైనా నీకు ఉండొచ్చు. కానీ అతి శ్రేష్టమైన వరం ఏంటో తెలుసా? ఆయన ఉపదేశములను అనుసరించి నడుచుకోవడమే గొప్ప ఆత్మీయమైనటువంటి ఫలభరితమైన వరము. హల్లెలూయా. ఇక్కడ దేవుని వరముగా భావిస్తున్నాడు ఏంటో తెలుసా? నీ ఉపదేశములను అనుసరించి నేను నడుస్తున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజున మనకు వరములు కావాలి, ఫలములు కావాలని ప్రార్థన చేస్తాం. కానీ అసలైన వాక్యంలో ఉన్నటువంటి వరమును, వాక్యాన్ని అనుసరించేటువంటి వరం మనకుందా? అసలైనటువంటి వాక్యమును పాటించేటువంటి తత్వం మనకుంటే, ఎన్ని ఆత్మ ఫలములు మనకుంటే అవి దేవునికి ఇష్టకరంగా ఉంటున్నాయా, లోకానికి ఇష్టకరంగా ఉంటున్నాయా? నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసేసి, గంటల తరబడి పాటలు పాడేసి, గంటల తరబడి వివేచనాలు చెప్పేసి, ప్రవచనాలు పలికేసి, స్వస్థతలు చేసేసి, ఊపేసి దులిపేసినంత మాత్రాన వాక్యాన్ని పాటించకపోతే, వాక్యానుసారంగా ఉపదేశమును నీవు అనుసరించకపోతే నీకున్న వరముల కన్నా ఈ వరము కూడా పెద్ద గొప్పదేం కాదు. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది. ఏంటో తెలుసా? నేను నీ ఉపదేశములను అనుసరించు వరము నాకు దయచేయి. వాక్యాన్ని అనుసరించగలుగుతున్నావా? వాక్యమునకు విధేయత చూపగలుగుతున్నావా? వాక్యము ఏదైతే మాట్లాడుతుందో దాని ప్రకారం నా బ్రతుకు ఉండాలని సరిచేసుకోగలుగుతున్నావా? ఇవేమీ లేక అన్నీ ఉన్న విస్తర ఎప్పుడు ఏం చేస్తుందట? మీకు అర్థం లేదా? అవి విస్తరాకులో మనకి తెలియదు. అక్కడి నుంచి వచ్చాం కదా, అమెరికా నుంచి. ప్లేట్లో తెలుసు మనకు, పింగాణి ప్లేట్లు, గోల్డ్ ప్లేట్లు, గాజు ప్లేట్లే. అన్నీ ఉన్న విస్తర ఎప్పుడు ఏం చేస్తుందండి? ఏమీ లేని విస్తర ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు అన్ని ఆత్మ ఫలములు నీకున్నా కానీ వాక్యాన్ని అనుసరించి నడిపించకపోతే, వాక్యములాగా నీవు జీవించకపోతే, వాక్యము ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారము వాక్యంలో నీవు నడపరచకపోతే, ఇప్పుడు అన్నీ ఉన్న విస్తరని కలిగినటువంటి దానిగా ఉన్నావా, ఏమీ లేనటువంటి విస్తరలాగా ఉన్నావా? దాన్ని నీవే ప్రశ్నించుకో. ఇక్కడ దావీదు గారు ఇక్కడ వాక్యమును అనుసరించి వాక్యము పాటించాలని అంటే అన్ని విధులకు లోపడాలి, అన్ని ఆజ్ఞలకు లోపడాలి. దేవుని మందిరమన్నా, దేవుని యొక్క దైవచనన్నా, దేవుని యొక్క సంఘమన్నా నీకు ఎలాగనో ఉండాలో తెలుసా? చెప్తారులే, చేద్దాంలే, వెళ్దాంలే, అక్కడేనా ప్రార్థన? అక్కడే చేసుకోవాలా? ఇంటికాడ అయిపోతుంది కదా మనకి, ఇంటి దగ్గర చేసుకుంటున్నాం కదా, ఇంట్లో ఆరాధన చేసుకుంటున్నాం కదా, ఇంటి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఇంకా శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎందుకు? ఆల్నైట్ ప్రేయర్ ఎందుకు? స్త్రీల కూడిక ఎందుకు? వీధి కూడికలు ఎందుకు? ప్రత్యేకమైనటువంటి కూడికలకి ఎందుకు వెళ్ళాలి? ఆల్రెడీ దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే, మొదటిగా దేవుని యొక్క మందిరంలో ఎలాగునూ ఉండాలో, దేవుని మందిరంకు ఎందుకు రావాలో, అసలు దేవుని మందిరానికే వచ్చి ఎందుకు మనం ప్రార్థించాలో అనేటువంటి విషయాలు అనేక మార్లు మీకు వాక్యము ద్వారా బోధించినా కానీ ఆ వాక్యము విని విడిచిపెట్టేవారిగా ఉంటున్నారే తప్ప వాక్యానికి విలువిచ్చేవారు కరువైపోతున్నారు, వాక్యాన్ని అనుసరించేవారు తక్కువైపోతున్నారు.
ఎప్పుడు మన సొంత ఆలోచనలు, మన ప్రణాళికలు, మనలో ఉన్నటువంటి మన అవసరతల కొరకే ప్రయాసపడతామే తప్ప మనకి ఇది జరుగుతుంది అది జరుగుతుందని అంటే అది మనకు వస్తుంది ఇది మనకు వస్తుందంటే దేవుని మందిరమును కూడా విడిచిపెట్టి పరుగులు పెట్టే జనాభా ఎక్కువ అవుతుంది తప్ప అసలు దేవుని మందిరానికి నేను పరిగెట్టుకుని రావాలి, దేవుని మందిరంలో నేను నివాసము చేసేటువంటి ప్రాంతంలో ఆయనను స్తుతించాలి అనే ఆలోచన మనకు ఎందుకు కలగడం లేదు అంటే ఇప్పుడు నీ వరము దేవుని యొద్ద నుంచి అనేకమైన పొందుకోవాలని ఆశపడుతున్నావు. కానీ ఇప్పుడు నీకున్నటువంటి ఆశ అది చేస్తే బాగుపడతాను ఇది చేస్తే బాగుపడతాననే ప్రయత్నాలే జరుగుతున్నాయి. కానీ వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు నాకు అన్ని వరములను దయచేస్తాడనే ఆశ కానీ, అటువంటి నమ్మకము కానీ, అటువంటి పరిస్థితి మనలో లేకపోతే ఇక మనము ఎంత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నామో ఆలోచన చేయాలి. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నీకు ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా నీవు ఎవరి వానవో గుర్తించుకో, నీవు ఎవరి దానవో గుర్తించుకో, ఎవరి నామమును బట్టి నువ్వు రక్షింపబడ్డావో గుర్తు తెచ్చుకో, ఎవరి యొక్క నామమును బట్టి నువ్వు స్వస్థత పొందబడ్డావో గుర్తు తెచ్చుకో, ఎవరి యొక్క నామమును బట్టి నీకున్న దరిద్రపు స్థితి నుంచి ధన్యతకు వచ్చావో గుర్తు తెచ్చుకో, ఎవరి నామమును బట్టి, ఎవరి సన్నిధిని బట్టి, ఎవరి యొక్క ప్రార్థన ప్రతిఫలాన్ని బట్టి నీవు సన్నిధిలో ఇలాగున ఆరోగ్యవంతురాలుగా ఉన్నావో ఒక్కసారి గుర్తు చేసుకో. ఇది కేవలం ఎవరి మనుషుల ప్రార్థన కాదు, పరిస్థితుల ప్రార్థన కాదు, దేవుడు నీ పట్ల చూపినటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమే. హల్లెలూయా. ఆయన నీ పట్ల చూపినటువంటి కృప తప్ప మరొకటి ఏమీ కాదనే విషయాన్ని మర్చిపోతూ ఇక నీ జీవితంలో అన్నీ బాగున్నాయని దేవుని వాక్యానికి కూడా విలువ ఇవ్వలేకపోతున్నావా? దేవుని వాక్యము కూడా మన జీవితాల్లో ప్రతిఫలాలు తీసుకురాలేకుండా అయిపోతున్నాయనంటే ఇక నీవు ఎవని దానిగా బ్రతుకుతున్నావు, ఎవని వాడిగా బ్రతుకుతున్నావు, అసలు నీవు ఎవరిని సేవిస్తున్నావు అది నీవే ఆలోచన చేసుకో. ఎందుకంటే మన జీవితాలలో వాక్యాన్ని కూడా కొంతమంది ఎలాగనో తీసుకుంటారో తెలుసా? వాక్యము బాగుంటే నీవు దీవించబడతావు, నీవు చక్కగా ఉంటావు అని అంటే ఆ రోజు వాక్యం అయ్యోవే ఈరోజు ఎంత బాగా చెప్పారో, అన్ని దీవెనలే నాకు, నువ్వు ఇలాగెళ్తే శాపాలు వస్తాయి, నువ్వు ఇలాగెళ్తే నశించిపోతావు, నువ్వు ఇలాగెళ్తే నీ జీవితం బాగుపడదని చెప్పారా? పాస్టర్ గారు కళ్ళన్నీ నా మీద ఉన్నాయి. ఈరోజు పాస్టర్ అమ్మ గారికి ఎవరో చెప్పేశారు. ఈ ఆలోచనలే ఎక్కువ అయిపోతాయి తప్ప అసలు వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడి నిశ్చయించి రాత్రులు పగలనిక ప్రార్థించి దేవుడు ఏదైతే బయలుపరుస్తారో వారు తెలియచేస్తారో అనే ఆలోచన ఉండదు తప్ప ఎవరో ఏదో చెప్తే చేస్తే చెప్పేటువంటి మాటలు బలిపీఠం మీద రావు. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన ఆ మాటలను పట్టుకుని చెప్పేటువంటి ఆ పరిస్థితి ఇక్కడ నుంచోగానే రావు. దేవుడు ఏదైతే నడిపిస్తాడో అదే వస్తుంది తప్ప మరి ఏమి వెనుక రాదు, నోట వెంట రాదు. దయచేసి గమనించాలి ప్రియ సంగమా, గమనించాలి. నువ్వు ఎవని దానవైపోతున్నావు, ఎవని వాడవవుతున్నావు. వాక్యము దేవుని యొక్క ఉపదేశములను అనుసరిస్తున్నాను, అదే నాకు వరముగా ఉన్నదని భావిస్తున్న దావీదే ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం? దేవుని వరముగా భావిస్తున్నటువంటి మనము ఎలాగున స్వీకరిస్తున్నాం? అన్నీ బాగుంటే ఒక్కలాగా, అన్నీ బాగోకపోతే ఒక్కలాగా మనం ఉంటే మన జీవితాల్లో వాక్యము చెప్పేటువంటి నేనైనా, వాక్యంను వినేటటువంటి మీరైనా, వాక్యంను బోధించే దైవ సేవకులైనా, వాక్యంను వినేటువంటి వారు ఎక్కడి వారైనా కానీ వాక్యమును చదివిన తర్వాత దాని ప్రకారం మనం పాటించి జీవించకపోతే ఇక మనము దేవుని వాక్యమును చెప్పినా, నేను వాక్యము నిలవబడి చెప్పిన వాక్యాన్ని పాటించకపోతే నేను వ్యర్థురాలనే. వాక్యమును మీరు చదివినా, వాక్యమును వినినా దానిని పాటించకపోతే ఎంత చేసినా కానీ మీరు కూడా ఏంటో తెలుసా, వ్యర్థులే దేవుని దృష్టిలో. కాబట్టి వాక్యాన్ని మన అనుకూలంగా మార్చుకోవడం కాదు, అది దేవుని వరముగా భావించి వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో దానిని మనం సరి చేసుకోవాలి తప్ప మనము దేవుని సన్నిధిలో అనేకమైన పరిస్థితులకు వెళ్ళిపోకూడదు. అందుకే ఒకళ్ళు మీకులాగే కుటుంబంతో వచ్చిన వారు అన్నారట, ఈరోజు వాక్యం విన్నావు కదా, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని దైవజనులు చెప్పారు కదా అన్నాడంట భర్త గారు. భార్య అందంట, భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి, ప్రేమించండి అన్నాడట, అన్నదట ఆమె కూడా. అంటే ఇప్పుడు ఈ వాక్యము వారిద్దరికి ఎలాగెళ్ళిందంటే ఇద్దరు తప్పుల్ని ఎత్తి చూపించుకోవడానికి వెళ్ళిందే తప్ప ఇద్దరు సరి చేసుకోవడానికి మాట్లాడలే అక్కడ. అంటే కొన్ని పరిస్థితుల్లో వాక్యాలను కూడా ఎలాగున్నా భావిస్తారని అంటే జీవితాల్లో అన్నీ బాగుంటే ఒకలాగా అవలంబించుకుంటారు, బాగోకపోతే ఈరోజు నీకోసం చెప్పారు ఏమనుకుంటున్నావు,
ఇప్పుడన్నా మారు, ముందు మనం మారితే వాళ్ళు మారుతారు తర్వాత. అలాంటి పరిస్థితులు వాక్యాన్ని మనము మన పరిస్థితులకి చేసుకోవడం కాదు, నేను అర్థం అవడం కోసం చెప్పాను తప్ప మరొక విషయం కాదు. ఇలాగున మన జీవితాలలో దేవుని యొక్క వాక్యము ప్రతి పరిస్థితులను సరిచేయడానికి మనం ముందుకు కొనసాగాలని ప్రభు పేరటం నేను తెలియజేస్తున్నాను. అందుకే షడ్రకు మేషకు అబేద్నెగోలను మనం చూస్తే, దానియేలు వారిని అక్కడ వారి జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను కానీ మనం చూస్తే, ఇక్కడ దానియేలు గారు తన జీవితంలో కొన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నారు. ఏంటంటే ఆయన జీవితంలో ఎదురవుతున్నటువంటి స్థితిగతులలో దేవుణ్ణి సేవిస్తున్నందుకు, దేవుని ఆరాధన చేస్తున్నందుకు, దేవుణ్ణి స్తుతిస్తున్నందుకు వ్యతిరేకమైన ఆజ్ఞలను అక్కడ రప్పించి ఆయనను చెరసాల. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదువమ్మా. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బౌండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరమునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములను నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. ఇక్కడ మనము చూస్తే అక్కడ రాజుగారు దానియేలు పక్షాన ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దానియేలు గారికి ఆ భక్తి యథార్థతను బట్టి ఆయనకు తెలుసు, ఆయన ఏ దోషము కూడా చేయనివాడు, ఆయన సేవించినటువంటి దేవుడు గొప్పవాడని ఆయనకు తెలుసు. కానీ అక్కడ కొంతమంది వ్యక్తులు వారిని ప్రలోభ పెట్టి రాజశాసనం తీసుకొచ్చారు, రాజుని తప్ప మరెవరిని కూడా పూజించకూడదు, ఆరాధన చేయకూడదు, మోకరించకూడదు అని చెప్పి ఆ శాసనములు చెప్పినప్పుడు అక్కడ శాసనములు కూడా వేసి ఏం చేశారో తెలుసా? ఇప్పుడు మామూలుగా సీల్ వేస్తే ఈ సీల్ని ఎవరైనా ఓపెన్ చేసి అందులో రాసినటువంటి మాటలను మార్చేయచ్చు కనుక ఇప్పుడు రాజుగారి ముద్రను వేస్తే ఎవ్వరు కూడా తీయడానికి వీలుండదు. అలాంటి శాసనమును వేయించేసి అక్కడికి తీసుకువచ్చినప్పుడు అక్కడ వారందరిని కూడా అలాగున నడిపిస్తూ ఉన్నప్పుడు రాజుగారు అక్కడ ఆజ్ఞను ఇస్తూ ఉన్నప్పుడు దానియేలుని సింహాల బోన్లో వేసేశారు. ఇప్పుడు ఆ బోన్లో వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏమని చెప్తున్నారో తెలుసా? దానియేలు, నీవు సేవించినటువంటి దేవుడు నిన్ను రక్షిస్తాడేమో చూసుకో అని చెప్పి వేసేసి రాయిలను అడ్డంగా పెట్టేసి ఆ సింహ బోనెల్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అయితే ఆ రాత్రి రాజుగారికి ఏం పట్టలేదట? నిద్ర పట్టలేదు. ఇప్పుడు రాజుగారికి అసలు కలవరం ఎందుకు వచ్చింది? ఆ రాత్రి ఆ గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు ఆయనకి ఎందుకు కలిగాయంటే, ఈయన సత్యవంతుడు, యథార్థవంతుడు, ఈయన ప్రార్థించేవాడు, ఆ తన దేవుని తప్ప ఎవరిని కూడా ఆరాధించే వ్యక్తి కాదు, దోషము చేయనటువంటి వాడు అని చెప్పి రాజుగారికి తెలిసింది. కానీ అక్కడ ఆరోపణ చేసినటువంటి వ్యక్తులకు తెలియక రాజట విందు చేయడం మానేశాడట, నాట్యము చేయించడం మానేసి రాజుగారు కూడా ఏం చేశారో తెలుసా? అక్కడ ఆ రాత్రంతా ఉపవాసం ఉండి ఎవరి కొరకు విచారంలో ఉన్నాడో తెలుసా? దానియేలు కొరకు విచారంలో ఉండి పొద్దున్నే తెల్లవారుగానే వెళ్ళిపోయాడు. రాత్రి నిద్ర పట్టలేదు, విందు ఆపేశాడు, అన్నీ ఆపేశాడు. వెళ్ళిపోయి దానియేలు అని దుఃఖ స్వరముతో ఆయన అడుగుతూ ఉన్నప్పుడు, దానియేలు గారు, నీవు బతుకున్నావా దానియేలు? సజీవము గల సర్వశక్తి గల దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు బ్రతుకున్నావా అని దుఃఖ స్వరముతో అడుగుతుంటే దానియేలు గారు ఏం చెప్తున్నారో తెలుసా? రాజా, చిరకాలము జీవించునుగాక, నేను క్షేమముగా ఉన్నానయ్యా అని చెప్తున్నప్పుడు రాజుకి సంతోషం ఆగలేదండి. రాజుకి మిక్కిలి ఆనందముతో అయిపోయి ఒకటే అంటున్నాడు, నీవు సేవించినటువంటి దేవుడు నిన్ను రక్షించాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నా కష్టకాలం మనకి ఎదురన్నప్పుడు, గాఢాంధకారపు పరిస్థితులు మనకి ఎదురన్నప్పుడు, నిద్ర పట్టనటువంటి రాత్రులు నీకేమవ్వాలో తెలుసా? దానియేలును రక్షించినటువంటి దేవుడే
నాతో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆ ధైర్యమును బట్టే బలము పొందుకొని నీ పనులను ప్రారంభించు. నీ పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. కృంగిన స్థితిలో నుంచి లేపబడు. నలిగిపోయినటువంటి అనారోగ్య స్థితి నుంచి పైకి లేవడానికి ప్రయత్నం చేయి. నలిగి కూరికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి నా దేవుడు నన్ను రక్షిస్తాడని లేచి నీవు పని చేయి. దానియేలును రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించలేడా? నీ స్థితిని నా స్థితిని మార్చలేడా? మనుషులు మన జీవితాలను మార్చేయచ్చు. మనుషుల యొక్క మాటలు కానీ, మనుషుల యొక్క ప్రయత్నాలు కానీ, మనుషుల యొక్క పనులు కానీ మన పరిస్థితులను మార్చేయచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏ మాత్రమును కూడా తప్పిపోదండి. ఆయన సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. ఇక్కడ రాజుగారు చెబుతూ ఆయన ఇందును గూర్చి రాజు అతి సంతోషభరితుడై 23వ వచనంలో మనము చూస్తే దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. హల్లెలూయా. ఇప్పుడు హాని కలగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థించేవాడు దానియేలు, వాక్యమును వాక్యానుసారంగా ధ్యానించేవాడు దానియేలు, వాక్యమును విని వాక్యానుసారంగా బ్రతికేటువంటి దానియేలుకి గడాంధకారములో చీకటిలో సింహపు బోనులో ఆయనను వేసినప్పుడు రక్షించిన శక్తి ఏంటో తెలుసా? ఆయన చేసిన ప్రార్థన, ఆయన భక్తి, ఆయన చదివిన వాక్యమే ఆయన బ్రతుకును మారుస్తే రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చేస్తున్నారు. ఏంటో తెలుసా? ఆయన చేసినటువంటి భక్తే అతను రక్షించింది అంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనము చేస్తున్నటువంటి భక్తి మనల్ని రక్షించగలుగుతుందా? ఆర్థికంగా ఎక్కువ అప్పులైతే నలిగిపోతామా? ఎవరైనా కొన్ని మాటలతో హింసిస్తే అక్కడే కృంగిపోతామా? ఇక ఎవరైనా ఏదైనా మన ఎడల కీడును తలపెడితే అక్కడే ఆగిపోయి ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటామా? ఇక్కడ మనము అనుకున్నటువంటి వ్యక్తులు మన చేతిని విడిచిపెట్టి ఇక నీ జీవితము నీది, నా జీవితము నాది అని చెప్పినంత మాత్రాన కృంగిపోతున్నావా? దేవుడు పడిన స్థితిలో నేను లేపబోతున్నాడు. హల్లెలూయా. నీవు కృంగినటువంటి బ్రతుకును స్థిరపరచబోతున్నాడు. ఒక రోజు రాబోతుంది. ఏంటో తెలుసా? నీ భక్తే నీ జీవితాన్ని స్థిరపరచబోతుంది. హల్లెలూయా. కొన్ని కష్టములు, కొన్ని నష్టములు, కొన్ని వ్యాధులు, కొన్ని పరిస్థితులు మన జీవితంలోనికి ఎందుకు అనుమతి వస్తాయో తెలుసా? నిన్ను దేవునిలో ఇంకా శక్తివంతుణ్ణి చేయడానికే, శక్తివంతురాలను చేయడానికే. ఆ విషయాన్ని మర్చిపోయి మనము కృంగిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతే ఇక్కడ రాజుగారు 26వ వచనాన్ని 27వ వచనాన్ని మనం యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. హల్లెలూయా. ఇప్పుడు రాజుగారి శాసనములు ఏ రాజు అయితే బంధించేయాలని శాసనం వేశాడో ఆ శాసనంలో ఏమని చెప్తున్నాడో తెలుసా? సకల రాజ్యములో చెబుతుంది ఏంటో తెలుసా? దానియేలు యొక్క దేవునికి భయపడండి. హల్లెలూయా. ఇప్పుడు సర్వ సృష్టికర్త అయిన దేవునికి భయపడండి అన్నట్లే రాజుగారు. ఆ మాట ఎంత చక్కగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఆయన భక్తి ఎలాగనుందంటే ఆ దేవుడికి పేరేమొచ్చేసింది? ఎవరి దేవుడట? దానియేలు యొక్క దేవుడు అని ఎవరు పలుకుతున్నారో తెలుసా? నాలా నీలా ఉండే సామాన్య మనుషులు అంటున్నారా? మనలా ఉండే సామాన్యమైనటువంటి ప్రజలు అంటున్నారా? కాదు, అధికారి రాజు అంటున్నాడు. ఇదిగో శాసనం ఇస్తున్నాను, ఇక్కడ దానియేలు దేవునికి భయపడండి. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యము నిత్యమైనది, ఆయన రాజ్యము తుదమట్టుకుంటుంది. ఈ లోకంలో సృష్టి యావత్తు సృష్టికర్త మాటను వింటుంది. ఒకవేళ ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మారిపోతాయేమో, కానీ తుదమట్టుకుండేదేంటో తెలుసా? శాశ్వతమైన రాజ్యము. హల్లెలూయా. ఆ రాజ్యము శాశ్వతంగా ఉంటుంది. ఆ దానియేలు దేవుణ్ణి ఆరాధన చేయండి, భయపడండి అని శాసనములు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 27వ వచనంలో చూస్తే ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెనని ఆయన చెప్పలేదు, వ్రాయించేశాడు. శాసనం మీద వేసేసాడు. ఇక ఎంతమంది రాజ్యాధికారులు వచ్చినా కానీ ఆ శాసనము చెరిగిపోకుండా ఉండది గల కారణం ఏంటో తెలుసా? దానియేలు చేసినటువంటి భక్తి. అంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే లోతుగా ఆలోచన చేస్తే అసలు ఒక మనిషిని గూర్చి ఆ మనిషి యొక్క దేవుడని ఆయన చెబుతున్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. అంటే ఆయన భక్తిలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన విశ్వసించిన విశ్వాసంలో కానీ, ఆయన ప్రార్థించినటువంటి ప్రార్థనలో కానీ, ఆయన వాక్యంను విని పాటించిన విషయంలో ఎక్కడ కూడా ఇంత
చిన్న విషయంలోనూ కూడా ఆయన తప్పిపోకుండా ఉన్నాడా, అందుకే అలాగని అనిపించిందా అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఆ దానియేలు దేవునికి భయపడండి, ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన దేవుని వాడు, ఆయన ఎవరిని సేవించుచున్నాడో ఆ సేవించినటువంటి దేవుడే రక్షించాడని అక్కడ రాజుగారు చెబుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆ మాటకు శిరస్సు వహించవలసినటువంటి స్థితి. ఎక్కడైతే ఏ స్థితిలో అయితే ఎవరిని సేవిస్తే ఆ పరిస్థితుల్లో పడిపోయాడో, ఎవరిని ఆరాధన చేస్తే సింహాల గుహలోనికి పడవేయబడ్డాడో, ఇప్పుడు అదే దేవుని పేరట అతని పేరు గణపరచబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని భక్తిని ఆశ్రయించాడు. పరిస్థితులు ఏమైపోయినా కానీ దేవుని శక్తిని ఆశ్రయించాడు. అందుకే పౌలు గారిని కూడా దేవుని దూత ఏమని బలపరిచిందో తెలుసా? గడాంధకారపు సముద్రంలో నువ్వు ప్రయాణం చేసిన మన దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. నీవు దేవుణ్ణి నమ్ముకుని హింసపడుతున్నావా? దేవుణ్ణి నమ్ముకుని ఒకవేళ నిందల పాలవుతున్నావా? ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ నీ దేవుడు చేతకానివాడా అని అంటుంటే నిందల పడుతున్నావా? వారందరికీ సమాధానం చెప్పే రోజు రాబోతుంది. కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు మనల్ని ఎందుకు వెంటాడుతాయో తెలుసా? అబ్రహాము గారు కూడా ఒక ప్రాంతంలో గొయ్యలను తవ్వి బావిలను తవ్వించినప్పుడు ఆ సమయం లేదు కానీ నేను రెఫరెన్స్ దీన్ని కానీ క్లుప్తంగా వివరించడానికి ముగిస్తాను. ఇక్కడ ఆ గోతులను తవ్వి బావులను ఏర్పాటు చేశారట అబ్రహాము గారు. అయితే అబ్రహాము గారు ఆ బావులను ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి ఫిలిస్తీన్లు వచ్చారంట. ఫిలిస్తీన్ ప్రజలు వచ్చి అబ్రహాము గారు తవ్వించినటువంటి బావులన్నింటినీ కూడా వారు తీసేసుకున్నారు. ఆదికాండము 24వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదు. అయితే ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తే ఆ గ్రంథంలో అయితే అక్కడ ఒక విషయం తెలియపరచబడుతుంది. ఏంటో తెలుసా? అక్కడ ఆయన తవ్వించినటువంటి బావులు ఫిలిస్తీన్లు వచ్చి దోచేసుకున్నారు. అసలు తండ్రి వారసత్వం ఎవరికి వెళ్తుందండి? కుమారులకి వెళ్తుంది. ఇప్పుడు తండ్రి యొక్క వారసత్వము తనకున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా కొడుకుకి వెళ్తుంది, కూతుర్లకి వెళ్తుంది. ఇప్పుడు ఇలాగున వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి పరిస్థితులలో వారి బిడ్డలకి వెళ్ళవలసినటువంటి ఇసాకు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి తన తండ్రి తవ్వించినటువంటి బావులను తవ్విస్తే ఫిలిస్తీన్లు వచ్చి, ఓయ్ నీకు ఇక్కడ పనేటి, ఈ బావులు మావి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంటే ఇస్సాకు గారు పాపం మనకిలా గొడవలాడే వ్యక్తి కాదు. పోన్లే ఈ బావి మీరు తీసుకోండి, నేను ఈ బావిని తవ్వుకుంటా. అక్కడ ఉంటుందండి, ఆయన సొంత కబుర్లు చెప్పట్లేదే మీకు అని చెప్పి ఇంకో బావి దగ్గరికి వెళ్ళేవాడట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బావి తవ్వుతుంటే అబ్రహాము గారికి ఇచ్చినటువంటి ఆ నీటి ఊట కన్నా, అక్కడ ఫిలిస్తీన్లకి ఇచ్చినటువంటి నీటి ఊట కన్నా ఆ బావి ఇస్సాకు గారు తవ్వుతూ ఉంటుంటే ఇంకా నూరంతలు అయిపోతుందంట. ఇంకా ఎక్కువ వచ్చేస్తుంటే ఫిలిస్తీన్లు చూసి, ఏవయ్యో ఇది మాది, ఇక్కడి నుంచి పో అని చెప్పినప్పుడు మరలా దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాడంట. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎందుకు అసూయ కలిగింది, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పాటు చేయబడింది అంటే, ఇప్పుడు అబ్రహాముని ఆశీర్వదించినటువంటి దేవుడు ఆ రాత్రి దేవుడి యొక్క దూత ఇస్సాకును కలుగజేసి, అక్కడ ఒక విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఈ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒక విషయం మనకి కనిపిస్తుంది. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఏ రాత్రి చెప్పాడు ఇప్పుడు ఇస్సాకు గారికి? గడాంధకారం అనే పరిస్థితి, శత్రువులు సమూహము వారు ఏకమైపోయి ఇది మాది అని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక కష్టకాలములో దేవుడు ఆయనకి సెలవిస్తుంది ఏంటో తెలుసా? ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు, నీ తండ్రి కంటే నేను ఇంకను కూడా ఆశీర్వదింపబోతున్నానంటే, ఇప్పుడు ఈ మాట ఎంత చక్కగా ఉందో. ఇలాంటి పరిస్థితులు నలిగిపోతున్నటువంటి ఆయనకు ఆ రాత్రి దేవుడు వచ్చి బలపరిచాడు. ఏంటో తెలుసా? తన తండ్రి ఆశీర్వాదము కంటే నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకవేళ ఒక దశలో నువ్వు బాధపడచ్చు, ఆ దశలో అందరూ వచ్చి, ఆ ప్రజలందరూ, ఆ దేశపు ప్రజలందరూ వచ్చి ఇవి మావి అని చెబుతున్నప్పుడు ఇక ఆయన చాలా బాధపడుండొచ్చు. పైకి తీసుకోడని చెప్పినా కానీ ఒంటరి స్థితిలో ఆయన వెళ్ళుండొచ్చు, ఒంటరి బ్రతుకులు ఆయన పడుండొచ్చు, ఇక నా జీవితంలో ఇక రాదు అనేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండొచ్చు. కానీ ఆ రాత్రి దేవుడు మాట్లాడి అద్భుతం చేశాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించేదాన్ని. ఎందుకో తెలుసా? నీ తండ్రి నా దాసుడైనందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనము చేసే భక్తి మన వరకే ఉంటుందేమో అని ఆలోచన చేయొచ్చు. లేదు,
నీ పిల్లల 1000 తరముల వరకు నీ భక్తి నీ పిల్లలను కాపాడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం గారు అప్పటికి వెళ్ళిపోయి ఉండొచ్చు, అబ్రహాం గారు తనతో లేకపోయి ఉండొచ్చు, కానీ అక్కడ నూరంతల ఆశీర్వాదాన్ని వస్తూ ఉంది. అక్కడ ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి. ఇప్పుడు అబ్రహాము గారు ఎవరికి దాసుడైపోయాడు? త్రాగుడుకా, వ్యభిచారానికా, పాపానికా, శరీర సుఖానికా, లోకంలో ఉన్నటువంటి ధనానికా, సంపదకా, లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలకా, లేతే ఇక ఇతర అవసరతలకి దాసుడైపోయాడా? ఎవరికి దాసుడయ్యాడు తెలుసా? దేవుడికి దాసుడైపోయాడట. నా దాసుడైన అబ్రహామును బట్టి ఈ రాత్రి గడాంధకారంలో నువ్వు సంచరిస్తున్నావేమో, భయపడకు, నేను నిన్ను బలపరుస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా! ఎంత శక్తివంతుడు అంటే మన దేవుడు. ఇలాగ నువ్వు చెప్పుకపోతే చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, సమయమే సరిపోదు. కానీ ఒక్క విషయం నేను చివరిగా చెప్తున్నాను ఏంటో తెలుసా? నువ్వు ఎవరిని సేవిస్తున్నావో, ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరి నామమును బట్టి నువ్వు రక్షింపబడ్డావో ఆ దేవుడు నీతో ఉన్నాడు. భయపడకు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా! నీ పరిస్థితిని బట్టి, మారిపోతున్న స్థితిగతులను బట్టి రాత్రులు నిద్రలేని పరిస్థితులు నీకు కలుగుతున్నాయేమో, భయపడకు, అలసిపోకు, సొలసిపోకు, కృంగిపోకు. నా దేవుడు నిన్ను శ్రేష్టమైనటువంటి జీవితంలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నమ్మితే హల్లెలూయా చెప్దామా? దేవుని నామాన్ని గట్టిగా మహిమపడదామా చప్పట్లు కొడుతూ? ఎందుకంటే మన దేవుడు బలపరిచేవాడు, ఆయన స్థిరపరిచేవాడు. నువ్వు ఎక్కడ పడిపోయినా కానీ నీ జీవితాన్ని బలపరిచేవాడు. పౌలు గారిని ఆయన ఒక్కటే చెప్పాడు, నీవు ఎవరిని వాడవో, ఎవరిని సేవిస్తున్నావో ఈ రాత్రి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడని. ఈ ఉదయకాల సమయంలో, అది రాత్రి కావచ్చు, ఈ పగలు పరిస్థితుల్లో, జీవితాల్లో, మన జీవితాల్లో పెను తుఫాన్లు మనకి ఎదురైనా కానీ నీ భక్తి నీ పిల్లలని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితిని మార్చివేస్తుందని మర్చిపోక, భక్తిలో చలగారిపోకు, భక్తిలో వెనకడుగు వేయకు. ప్రార్థన, భక్తి, దేవుడు అన్న కానీ అలక్ష్యం చేయకు. ఇప్పటి వరకు తెలుసో తెలియకో కొన్ని పరిస్థితులను బట్టి దూరమైపోయావేమో. చివరిసారిగా నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను, నీ భక్తి నీ పిల్లలను 1000 తరముల వరకు కాపాడుతుంది. ఈ భక్తి నీకు కనిపించకపోవచ్చు, చాలా డాష్లు ఉంటాయి, అవన్నీ అయిపోయినా కానీ నీ భక్తిని బట్టే దేవుడు వారిని కూడా రక్షించబోతున్నాడు. నీవు ఎవరిని సేవిస్తున్నావో గుర్తుపెట్టుకో, ఎవరిని ఆరాధిస్తున్నావో గుర్తుపెట్టుకో, ఎవరిని బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడో తెలుసా? కృంగిన నీ బ్రతుకును బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. నలిగిపోతున్నటువంటి, ఇక నా జీవితం ఇంతే అనుకున్న నీ బ్రతుకును స్థిరపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు ఎవరిని దానగా బ్రతుకుతున్నావు, ఎవని వారిగా బ్రతుకుతున్నావు? దేవుని దానిగా నువ్వు బ్రతికితే దేవుని వాక్యమును, ఉపదేశమును వరముగా భావించు. ఆ ఉపదేశమునికి లోబడి దేవుని కొరకు నువ్వు నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. దేవుని కార్యాలైన, దేవుని సన్నిధైన భక్తితో ముందుకు కొనసాగుతూ ఉంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను, నీ జీవితాన్ని బలపరచబోతున్నాడు.